బ్యాన్ పై మిమ్మల్ని క్లుప్తంగా అడిగితే ఫైనల్ గా ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా అర్థరహితంగా ఉంది. ఈ చర్య తీసుకోవడం ఇది నిజమైన చర్య కనుక అయితే కనుక మేము అభిమానులందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ ప్రభుత్వం కనుక నడుచుకుంటే కనుక రాబోయే కాలంలో జరిగే పరిణామాలన్నింటినీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైట్, మీరు దీన్ని ఎలా ప్రొటెస్ట్ చేయబోతున్నారు? మీరు ఏం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అని కాదండి, ఇది ఆల్రెడీ మీకు చెప్పాం. థియేటర్ యజమాని అందరినీ సహకరించమని అడుగుతున్నాం. మీరు అందరూ కూడా ముందుగా భద్రతా చర్యలు చేపట్టండి. ఇటువంటి పెద్ద హీరో సినిమా, ఇంత మంచి హిట్ అయిన సినిమా వచ్చినప్పుడు మీరు అన్ని చర్యలు తీసుకోవాలి. మీరు ఒక్కసారి పరిశీలించండి, కాజీపేటలో జరిగిన సంఘటన ఎలా జరిగింది, సాలూరులో జరిగిన సంఘటన ఎలా జరిగింది. కేవలం అజాగ్రత్త వల్ల జరిగిన సంఘటన తప్ప ఇది జనం సంతోషం ఎక్కువైపోయి అక్కడ ఈ టికెట్లు ముందుకెళ్ళి తీసుకోవడం లేదా ఇలాగేం కాదు, అభిమానుల తోపులాట అనేం కాదు. కేవలం అక్కడ అజాగ్రత్త వల్ల జరిగింది, థియేటర్ యాజమాన్యం అసమర్థత వల్ల జరిగింది తప్ప ఇది నిర్మాత మీద ఈ వేరే వాళ్ళ మీద నెట్టడం మాత్రం భావ్యం కాదు. మీరు కూడా ఒక్కసారి పరిశీలించండి స్వామినాయుడు గారు. ఇవాళ పేపర్లు తిరగేయండి, థియేటర్లు అని చెప్పేసి చాలా పేపర్లో ఏమేం లోపాలున్నాయని వచ్చాయి. ఎన్ని థియేటర్లో ఫైర్ సేఫ్టీ లేవు, ఎన్ని థియేటర్లో ఫైర్ బకెట్స్ లేవు, శాండ్ లేదు, అట్లీస్ట్ వాల్స్ లేవు, క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద కూలంకషంగా ఒక హాఫ్ పేజీలు నిండా రాస్తూ పోయాయి. సో మీరు దీన్ని మీరు ఎలా చెప్తారు? ఖచ్చితంగా దీన్ని మేము ఏకీపిస్తాం. ఈ పేపర్లో వచ్చిన వార్తలకు మేము ఏకీపిస్తున్నాం. ఖచ్చితంగా అన్నిటి మీద చర్యలు వెంటనే చేపట్టి ఈ ప్రభుత్వం ఈ థియేటర్లు భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎవరు చనిపోకుండా ఆపగలరని చెప్పి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్పందన తెలియజేసినందుకు స్వామినాయుడు గారు. మగధీర సినిమాని విజయనగరం జిల్లాలోని దాదాపుగా ప్రస్తుతం 20 థియేటర్లలో ఆ సినిమా రన్ అవుతుంది. అన్ని థియేటర్లలోని ఆ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నిన్న అధికారులతోటి చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. థియేటర్ల భద్రత విషయంలో అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోకుండా ఉండేందుకే చేశామని చెప్తున్నారు. అలాగే